ఇక బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీష్ రావు పైన అలాగే సంతోష్ రావు పైన కూడా కవిత వ్యాఖ్యలు చేశారు. అంతా కూడా వాళ్ళిద్దరు వెనకుండి నడిపించారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. వీళ్ళిద్దరు వెనకాల కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కూడా కవిత ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్, చాలా కీలకమైనటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు ఎమ్మెల్సీ కవిత చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత ఈ రోజు అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆమె తన కార్యాలయంలో, తెలంగాణ జాగృతి కార్యాలయంలో పెట్టిన మీడియా సమావేశంలో చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఏదైతే నిన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మీద కార్యక్రమం సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి ఆమె మాట్లాడుతూ చాలా పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద కూడా కీలకమైన ఆరోపణలు చేశారు. ఏదైతే తన తండ్రి మీదనే, నాన్న మీదనే ఈ విధంగా సిబిఐ ఎంక్వైరీ వరకు వచ్చిందంటే ఇంకా ఇంతకు మించిన ఘోరం ఏం జరుగుతుందనే విధంగా ఆమె చెప్పారు. దాంతో పాటు ఈ విధంగా జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు వలన ఇదంతా జరిగింది. అందుకే హరీష్ రావుకి 2వ టర్మ్ మంత్రిగా కూడా ఇవ్వలేదనే విషయాన్ని చెప్తూ ఆమె చెప్పారు. దాంతో పాటుగా సంతోష్ రావు కూడా తన మీద చాలా కుట్రలు చేశారు. ఇదంతా వాళ్ళు సొంత వనరులు సమకూర్చుకోవడానికి ఇదంతా చేశారు. కానీ కేసీఆర్ కి మరక అనిపించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేశారనే విధంగా చెప్పారు. దాంతో పాటు మరొక కీలకమైనటువంటి ఆరోపణ ఆమె చేశారు. తాను ఈ విధంగా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుండొచ్చు. ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుండొచ్చు. అయినా సరే, పార్టీకి నష్టం ఉన్నా సరే తాను మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. తండ్రి కేసీఆర్ లాంటి దేవుడికి ఇలా జరిగితే పార్టీ ఉంటే ఎంత, లేకుంటే ఎంత అనే విధంగా ఆమె వ్యాఖ్యలు చేశారంటే చాలా బీఆర్ఎస్ లో దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఈ సమయంలో ఎందుకు ఇలా మాట్లాడుతుంది కవిత? కొంత కూల్ అవుతుంది కవిత. అమెరికా పర్యటన పోయి వచ్చిన తర్వాత మళ్ళీ అంతా సద్దుమణుగుతుంది, మొత్తం పార్టీలో ఆమె కలిసి పనిచేస్తారని చెప్పి అనుకున్నారు. కానీ ఈ విధంగా ఇప్పటికిప్పుడు కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇదేమైనటువంటి ఆరోపణలు చేయడంపై మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఆందోళన అయితే మొదలైంది. ఏం జరుగుతుంది? స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇదేమైనటువంటి కామెంట్స్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత చేయడం, మిగతా అంటే కీలకంగా ఉన్నటువంటి నేతలు ఏదైతే కవిత ఇదేమైనటువంటి మాటలు చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఒక అస్త్రం అందించినట్టుగానే అవుతుందనేది చర్చ జరుగుతుంది. ఎందుకంటే అవినీతి జరిగింది అనేటటువంటి విషయం, అంటే వనరులు కేసీఆర్ ని అడ్డం పెట్టుకొని వనరులు ఆస్తులు సంపాదించుకున్నారు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు అని చెప్పడం అంటే ఖచ్చితంగా అవినీతి జరిగిందని చెప్పి ఆ కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి కవిత చెప్పడం ద్వారా అది ఎండార్స్ చేసినట్టు అయిపోయింది. ఇక దీనికి సిబిఐ ఎంక్వైరీ కూడా ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా అవినీతి జరిగిందనేది చాలా క్లియర్ గా తెలుస్తుందనేది ఆ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ చెప్తోంది. ఇలా పార్టీకి నష్టం చేయడం కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల మీద, సీనియర్ నేతల మీద మాట్లాడడం అయితే ఒక పార్టీలో అంతర్గతంగా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. ఆందోళన మొదలైంది. ప్రియా. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని 2nd టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? కొంతమంది కేసీఆర్ గారు నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి?
ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తు లాంటి పర్సనాలిటీ ఆయనది. ఆయనను చేయబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతా ఉన్నది. నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తు లాంటి పర్సనాలిటీ ఆయనది. ఆయనను చేయబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతా ఉన్నది. నేను భరించిన దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే. చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే, ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకు పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను.